సింహం పంజా ఇంకో క్షణంలో అయేషా వక్షాన్ని చీల్చేస్తుందనగా హఠాత్తుగా అక్కడికి ఉరికాడు రాజా. షేక్ హ్యాండ్ ఇస్తున్నట్లు సింహం పంజాని తన చేత్తో అందుకున్నాడు. అతి లాఘవంగా సింహాన్ని గాల్లోనే గిర్రున తిప్పి కింద పడేశాడు. ఈలోగా నటరాజన్ కూడా రంగంలోకి దూకాడు. కామాక్షి అన్నాడు సింహాన్ని పేరు పెట్టి పిలుస్తూ. నటరాజన్ గొంతు వినగానే కామాక్షి అనే ఆ శివంగి మళ్ళీ లేవబోతున్నదల్లా పసిపిల్లలా అయిపోయి నటరాజన్ కాళ్ల దగ్గరికి వచ్చి నిలబడింది. కామాక్షి అనే శివంగిని కంట్రోల్ చేశాక నటరాజన్ త్వరగా రాముడు, భీముడు, సోముడు అనే ఏనుగులని, షణ్ముగం అనే గుర్రాన్ని అదుపులోకి తెచ్చుకోవడానికి అటువైపు పరిగెత్తాడు. కొద్ది నిమిషాలలో గలభా సద్దుమణిగింది. సుబ్బిరాజు గాత్రంతో భయపడిపోయిన జంతువులన్నీ కూడా నటరాజన్ బుజ్జగింపులతో మళ్ళీ మామూలుగా అయిపోయాయి. జంతువులని అదుపు చేయడంలో నటరాజన్కి రాజా బాగా సాయం చేశాడు. శివంగి కామాక్షిని దువ్వుతూ రాజాతో ఆర్ద్రంగా చెప్పాడు నటరాజన్. రాజా, ఇవి జంతువులు కావు, ఇవన్నీ నా పిల్లలు. ఇదిగో ఈ కామాక్షి ఉందా, ఇది నా కూతురు లాంటిదే. ఈ అమ్మాయికి నేనంటే ఎంత పితృభక్తో చెప్పలేం. ఎవడో మూర్ఖుడు వేట పేరుతో దీని తల్లిని చంపేశాడు. అడవిలో కామాక్షి అనాథ అయిపోయింది. నేను తెచ్చి గారాబంగా పెంచాను, నా దగ్గరే ఉంచేసుకున్నా. ఇంతకీ ఆ దొంగమూతివాడెవడో పాట పాడితే అని ఇంకోసారి నవ్వి, ఇంత గలభా ఎట్లా జరిగిందయ్యా అన్నాడు. రాజా ఏదో చెప్పబోయేటంతలోనే షూటింగ్ చూడ్డానికి గాను వంట పని మానేసి అక్కడికి వచ్చేసిన భీమ్సేన్ అతి ఉత్సాహంగా చెప్పాడు. నాకు తెలుసు సార్. ఏమైంది అన్నాడు రాజా. మీకు చిక్కడు దొరకడు తెలుసా సార్? చిక్కడు దొరకడు ఎవరు అన్నాడు రాజా. చిక్కడు దొరకడు అంటే అది పందిలాగా బలిసిన పందికొక్కు సార్. ఈ ప్యాలెస్లో నేను వండిన వాటిల్లో సగం అదే తినేస్తుంది. దాన్ని పట్టుకుని చంపాలని చూస్తే దొరికి చావందే. అందుకే దానికి చిక్కడు దొరకడు అని పేరు పెట్టేశా. దాని అంతం చూడాలనే పట్టుదలతో పాషాణం అనే పరమ భయంకరమైన విషంతో రకరకాల స్వీట్లు చేసి పెట్టిన ఆ పందికొక్కు గ్రహించి విషం ఉన్న వాటిని మాత్రం తినకుండా వదిలేస్తుంది. ఇవాళ జరిగిన గొడవ వల్ల తెలిసింది పందికొక్కు గారి కాపురం పాడుబడిన బురుజులోనే అని అన్నాడు భీమ్సేన్. ఇంతకీ ఇప్పుడు జరిగిన గొడవకి చిక్కడు దొరకడు అనే పందికొక్కుకి సంబంధం ఏమిటి అన్నాడు రాజా. చాలా ఉంది సాబ్. పందికొక్కు పరమాన్నం తిని బురుజులో పవలించి ఉండగా సుబ్బిరాజు కూడా అక్కడే తన పాట మొదలెట్టాడు. అదే టైంలో అయేషా గారి పిల్ల కూడా అక్కడే ఎలుకల గురించి కలలు కంటూ పడుకుని ఉంది. సుబ్బిరాజు కర్ణ కఠోరంగా పాడడం మొదలెట్టగానే పందికొక్కు అదిరిపడి లేచి ఆ కంగారులో పిల్లి తోకని కరిచింది. ఇదేదో రివర్స్లో జరిగినట్లుందే. పందికొక్కు పిల్లి తోకని కరిచిందా అన్నాడు రాజా ఆశ్చర్యంగా. ఏ టు జెడ్ అంతా రివర్సే సార్. పందికొక్కు పిల్లి తోకని కరిచిందా, పిల్లి హడలిపోయి బురుజు మీద నుంచి కిందికి దూకేసి అక్కడే ఉన్న కుక్క చెవు పీకింది. కుక్క కుయ్యోమంటూ కళ్యాణి అనే గుర్రం మీదకి దూకింది. వింటున్న నటరాజన్ పెద్దగా నవ్వి చెప్పాడు. మిగతాది నేను చూసా. ఆ టైంలో కళ్యాణి అనే గుర్రం మీద మా చింపాంజీ రోమియో కూర్చుని అజమాయిషి చేస్తూ అటూ ఇటూ తిరుగుతోంది. మీ జంతువులన్నింటికీ దేవుళ్ళ దేవతల పేర్లు పెట్టారు కదా, మరి చింపాంజీకి మాత్రం రోమియో అని పేరెందుకు పెట్టారు అన్నాడు భీమ్సేన్ తికమక్కగా. అతను అప్పటికే యూనిట్లో జంతువుల పేర్ల దగ్గర నుంచి అందరి పేర్లు తెలుసుకున్నాడు. ప్రజల సినిమా క్రేజ్ అంటే అలా ఉంది. మురగా అని మళ్ళీ పెద్దగా నవ్వాడు నటరాజన్. మా చింపాంజీకి రోమియో అని ఎందుకు పేరు పెట్టానంటావా? దానికి ఆడోళ్ళంటే ఇష్టం. కొంగు కనపడితే చాలు కోతి చేష్టలు మొదలెడుతుంది. అక్కడున్న జూనియర్ ఆర్టిస్టుల్లో సిల్లీ లిల్లీ అనే ఓ అమ్మాయి ఉంది. ఆ పిల్లదాని దృష్టి హీరో గారి మీద ఉంది. కానీ రోమియో అనే కోతి తన్ని లవ్ చేస్తోంది అని ఆ పిల్లదానికి తెలీదు. ఆ సిల్లీ లిల్లీ అందాన్ని కళ్ళార్పకుండా చూస్తోంది గుర్రం మీద ఉన్న రోమియో. గుర్రం మీదకి కుక్క దూకగానే సకిలిస్తూ వెనుక కాళ్ళ మీద నిలబడింది గుర్రం. తక్షణం డ్రీమ్ ల్యాండ్లో నుంచి కింద పడిన రోమియో కాస్త శివంగి కామాక్షి మీదకి దూకింది. కామాక్షి ఏనుగు రాముడి కుంభస్థలం మీదకి గెంతింది అన్నాడు పొట్ట పట్టుకుంటూ. దాంతో జరిగిపోయిన మిస్టరీ ఏమిటో అందరికీ అర్థమైపోయింది. అంతటా గలగలా నవ్వులు వినపడ్డాయి. నవ్వులు చాలు, పని ముఖ్యం. నెక్స్ట్ సీన్ ఏమిటి?
మన విలన్ ఏడి అన్నాడు మెగా ప్రొడ్యూసర్ నటరాజన్. అతను అలా అంటూ ఉండగానే రియల్ లైఫ్ ఇంటర్నేషనల్ విలన్ అయిన క్లైవ్ స్పెన్సర్ సీన్లోకి ఎంటర్ అయ్యాడు. క్లైవ్ స్పెన్సర్ సీన్లోకి ఎంటర్ అవుతూనే అక్కడ జరుగుతున్న తతంగం వైపు చాలా అవహేళనగా, చాలా అసహనంగా చూశాడు. ఇండియాకి సంబంధించిన ప్రతిదీ నాసిరకమే అని వెస్టర్న్ కంట్రీస్లో చాలా మందికి ఉండే భావమే క్లైవ్కి కూడా చాలా బలంగా ఉంది. ఒక్క చూపులోనే క్లైవ్ మనసులో మెదులుతున్న భావం గ్రహించగలిగాడు రాజా. అతనికి అనిపించింది, ఈ క్లైవ్ ఇంకా పర్వాలేదు, ఇండియాని గురించి కూలంకషంగా తెలిసాకే ఇలాంటి నమ్మకం ఏర్పరచుకున్నాడు క్లైవ్. కానీ మిగతా విదేశీయుల్లో చాలామంది దృష్టిలో ఇండియా అంటే ఏమిటి? ఇండియా అంటే పాములు పట్టేవాళ్ళు, ఎలుగొడ్లని ఆడించేవాళ్ళు, దిగంబర సన్యాసులు, హాఫ్ నేకెడ్ పకీర్లు, మేకుల పరుపుల మీద పడుకుని వాయుభక్షణ చేసే యోగులు, ఇలాంటి వాళ్ళు మాత్రమే ఉండే దేశం. చాలామంది విదేశీయుల దృష్టిలో ఇండియన్ అంటే ఏ రాజానో మహారాజానో అయి ఉంటాడు, లేదా హాఫ్ నేకెడ్ పకీర్ అయి ఉంటాడు. వాళ్ల ఊహాలోకంలో ఇండియన్ రోడ్ల మీద ఏనుగులు ఒంటెలు తిరుగుతూ ఉంటాయి. వేరే దేశాల్లో మన ఇమేజ్ ఇలా ఉంటే కొంతమంది పని కట్టుకుని ఆ ఇమేజ్ని చెక్కు చెదరనివ్వకుండా అలాగే ఉండనివ్వాలని చూస్తూ ఉంటారు. ఉదాహరణకి బీబీసీనే ఉంది. బీబీసీ అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్. బీబీసీలో రేడియో, టెలివిజన్ కూడా ఉన్నాయి. బీబీసీ వరల్డ్ న్యూస్ అంటే ఇండియన్స్లో చాలామందికి చాలా నమ్మకం, గౌరవం కూడా. ఆ నమ్మకం, గౌరవం ఇండియన్స్కి దూరదర్శన్ వార్తల మీద ఉండదు. ఎందుకని అంటే టీవీ ఆన్ చేస్తే చాలు, దూరదర్శన్లో మంత్రి పుంగవలు, వారు చేసే శంకుస్థాపనలు, శ్రీవారు పూలహారాలు వేయించుకోవడాలు, సమాధుల చుట్టూ తిరిగి శ్రద్ధాంజలి ఘటించడాలు, ఉద్ఘాటనలు, చెప్పే అసత్యాలు, అర్ధసత్యాలు ఇవే. ఇవన్నీ చూసి లేదా ఇవన్నీ చూడలేక ఇండియన్ ఆడియన్స్ అసలైన వార్తల కోసం బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ వారి వరల్డ్ న్యూస్ సర్వీస్ని ఆశ్రయిస్తారు. బీబీసీకి ఇండియాలో కరెస్పాండెంట్ మార్కెటల్లి. అతను దశాబ్దాల తరబడి ఇండియాలోనే ఉంటున్నాడు. ఇండియన్ గవర్నమెంట్ అతనికి పద్మశ్రీ బిరుదు ఇచ్చింది కూడా. ఇంత చేసిన మార్కెటల్లీకి ఇండియా అంటే సన్నటి ద్వేషం ఏదో ఉంటూనే ఉంది. అతను పంపించే వార్తల్లో ఇండియా వ్యతిరేకత స్పష్టంగా కనపడిపోతూ ఉంటుంది. ఇంకో ఉదాహరణ చెప్పుకోవాలంటే బీబీసీ న్యూస్లో ప్యారిస్ వార్తల గురించి చెప్పవలసి వస్తే బ్యాక్గ్రౌండ్లో ప్యారిస్లోని ఐఫిల్ టవర్ని చూపిస్తారు. లండన్ వార్తలు చెప్పవలసి వస్తే లండన్లోని బిగ్ బెన్ అనే ఫేమస్ గడియారాన్ని చూపిస్తారు. కానీ ఢిల్లీ గురించి ఏదైనా చెప్పవలసి వస్తే తక్షణం బ్యాక్గ్రౌండ్లో ఇరుకు, మురికి సందులు, రోడ్డుకి అడ్డంగా పడుకుని ఉన్న ఆవులు, దుమ్ము, ధూళి, ఒంటి మీద బట్టలు లేని పిల్లలు, ఇలాంటి దృశ్యాలే చూపిస్తారు. పోనీ ఇండియా అన్నా, ఇండియన్స్ అన్నా విదేశీయులకున్న ఈ హీనమైన అభిప్రాయాన్ని దూరం చేయడానికి మన ప్రభుత్వం ఏమన్నా ప్రయత్నిస్తున్నదా? లేదు. దానికి తోడు ఈ సోకాల్డ్ ఆర్ట్ సినిమాల గెడ్డం నిర్మాతలు, దర్శకులు, అసలు వాళ్ల వల్లే విదేశాల్లో ఇండియన్ ఇమేజ్ మరింతగా దిగజారిపోతోంది. మసాలా సినిమాల విజయానికి ఒక చెత్త బాక్సాఫీస్ ఫార్ములా ఉన్నట్లే మన ఆర్ట్ ఫిలింల సక్సెస్కి కూడా దరిద్రపు ఫార్ములా ఉంది. దరిద్రపు ఫార్ములా నిజమే. మన దరిద్రాన్ని విదేశీయులకి చూపించి వాళ్ళకి గిలిగింతలు పెట్టి సొమ్ము చేసుకోవడం, 2 అర్థాల డైలాగులు, ఎక్స్పోజింగ్, పిచ్చి సెంటిమెంట్లు, ఇవన్నీ ఉంటేనే మసాలా సినిమాలు హిట్ అయినట్లుగా మన దేశంలో ఉన్న దరిద్రం, కంపు, మురికి వీటన్నింటినీ ఆర్టిస్టిక్గా చూపించగలిగిన వాళ్ళకే ఇంటర్నేషనల్ అవార్డులు వస్తాయి. విదేశీయులు ఇండియాని అలా ఊహించుకుంటారు. వాళ్ళ ఊహలకి తగ్గట్లు ఇండియాని అలాగే చూపించి అవార్డులు కొట్టేసి గెడ్డాలు పెంచేసి మేధావులుగా చెలామణి అయిపోతారు ఈ కేటగిరీ నిర్మాతలు, దర్శకులు కూడా. వాళ్ళకి కావలసింది అవార్డులు, ఆ అవార్డులతో పాటు వచ్చే రివార్డులు. అంతేగాని దేశం ఏమైపోతుందో అన్న దుగ్ధ వాళ్ళకి లేదుగాక లేదు. ఓ ఊరకుక్క తాలూకు గజ్జిపుండు మీద ముసిరిన పురుగులని చూసినట్లు అయిష్టంగా, అసహ్యంగా అక్కడున్న వాళ్ళందరినీ చూస్తూ రాజాని తన వైపు రమ్మని సైగ చేశాడు క్లైవ్. క్లైవ్ దగ్గరికి వచ్చాడు రాజా. తన చేతులతో రోడ్డు రోలర్ని పక్కకి తోసేయగలిగిన బలశాలి అతను. భైరవన్ లాంటి శాండో కదిలించినా కూడా కదలకుండా ఉండగలిగినవాడు. సింహాన్ని
ఒంటి చేత్తో అదుపు చేయగలిగిన ధీశాలి. అతను తలుచుకుంటే క్లైవ్ని, జరాసంధుణ్ణి భీముడు 2 కాళ్ళు పట్టుకుని విరిచేసినట్లు విరవగలడు. కాని క్లైవ్ కేవలం ఒక వ్యక్తి. అతన్ని చంపితే లాభం లేదు. ఇతని వెనుక ఉన్న శక్తిని మట్టు పెట్టాలంటే క్లైవ్తో కలిసి కొన్నాళ్లపాటు ఈ దొంగ నాటకం ఆడక తప్పదు. ప్యాలెస్లోనే ఒకచోట పెద్ద రంగురంగుల గొడుగు అరేంజ్ చేసి ఉంది. దాని నీడలో తెల్లటి పెయింట్ వేసిన నగిషి ఇనుప కుర్చీ, గ్లాస్ టాప్ టేబుల్ ఉన్నాయి. అక్కడికెళ్ళి కూర్చున్నారు ఇద్దరు. వాట్ న్యూస్ అన్నాడు రాజా లేని ఉత్సాహం తెచ్చుకుంటూ. ప్లెంటీ. మీ పురాణాలు చాలా చదివాను నేను. యాదవ కులంలో ముసలం పుట్టిందంటారే, అలా ఇప్పుడు ఇండియాని సర్వనాశనం చేయడానికే మీ వాళ్ళల్లో కులగజ్జి భలే పెరిగిపోతుంది. ఇది మన డివైడ్ అండ్ రూల్ పాలసీకి చాలా మంచిదే అన్నాడు క్లైవ్ ఆనందంగా. కోపాన్ని తొక్కిపట్టి పెదిమలు బిగబెట్టి వింటున్నాడు రాజా. క్లైవ్ కులాసాగా అన్నాడు, ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చాక ఇక్కడి జనం ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకు చస్తారని ప్రపంచానికంతా ముందే తెలుసు. అయితే 40 ఏళ్లకే ఈ స్థితి వస్తుందని మాత్రం చాలామంది ఊహించలేదు అని అంతలోనే ఇంకేదో గుర్తొచ్చినట్లు నవ్వాడు క్లైవ్. ఏమిటి అన్నాడు రాజా. బ్యాక్వర్డ్నెస్, వెనుకబడినతనమంటే మీ వాళ్ళకి ఎంత మోజో అని తలుచుకుంటే నాకు నవ్వొస్తోంది అన్నాడు క్లైవ్. నుదురు చిట్లించి చూశాడు రాజా. నవ్వాపుకుంటూ అన్నాడు క్లైవ్. మనం 21వ శతాబ్దంలోకి అడుగు పెడుతున్నాం. నో మనం అని చెప్పి మీ ఇండియన్స్ని కూడా మాతో సమానం చేసి మాట్లాడడం చాలా తప్పు. మేము 21వ శతాబ్దంలోకి ప్రవేశిస్తున్నాం. మరి మీరేమో మహావేగంతో చీకటి మధ్య యుగాలలోకి వెళ్ళిపోతున్నారు. మా వాళ్ళు ఎలక్ట్రిసిటీ కనిపెట్టారు, టెలిఫోన్లు కనిపెట్టారు, అణువును బద్దలు చేశారు, అంతరిక్షయానాలు చేస్తున్నారు, ల్యాబొరేటరీలలో కృత్రిమంగా ప్రాణాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే సృష్టికి ప్రతి సృష్టి చేయడానికి కూడా సర్వసన్నద్ధంగా ఉన్నారు మా వాళ్ళు. కానీ మీరో అని మళ్ళీ అపహాస్యంగా నవ్వాడు క్లైవ్. మీ ఇండియాలో ప్రతి వాళ్ళ కోరిక ఏమిటంటే మేం వెనుకబడిపోతాం, మమ్మల్ని వెనుకబడిన వాళ్ళుగా గుర్తించండి అని. అవునా? వెనుకబాటుతనం అంటే సిగ్గుపడ్డం పోయి ఆ వెనుకబడి ఉండడమే అదొక క్వాలిఫికేషన్గా భావించడం కామన్ అయిపోయింది మీ దేశ జనాభాలో చాలామందికి అని కాసేపు ఆగాడు క్లైవ్. తర్వాత మళ్ళీ అన్నాడు క్లైవ్, అలా అయిపోయింది మీ దేశ పరిస్థితి. కానీ ఇప్పటికీ కూడా మేము వెనుకబడ్డ వాళ్ళం అని చెప్పుకోవడానికి రిజర్వేషన్ ఉద్యోగాలకి ఇష్టపడని వర్గాలు మీలో 2 ఉన్నాయి. తెలుసు, ఆంగ్లో ఇండియన్స్, పార్సీలు అన్నాడు రాజా ముక్తసరిగా. యా, మీ దేశంలో ఈ 2 వర్గాలు మాత్రమే చాలా పౌరుషంగా చెప్పుకుంటాయి. మేము చాలా ముందున్న వాళ్ళం, మాకెవరి దయాధర్మాలు ఏ రిజర్వేషన్లు అక్కర్లేదని. ఆంగ్లో ఇండియన్ల నాయకుడు ఫ్రాంక్ ఆంథోనీ తన జీవితంలో చెబుతూనే ఉండేవాడు, తమ కోసం రిజర్వేషన్లు పెట్టడం అంటే తమ డిగ్నిటీకి భంగం కలిగించడమే అని. అలాగే పార్సీలు కూడా అందరూ అన్నిటినీ స్వయం కృషితోనే సాధిస్తారు. ఏ రంగంలో చూసినా టాప్ లెవెల్లో కనీసం ఒక్క పార్సీ అన్నా ఉంటాడు. తమాషా ఏమిటంటే మీ 80 కోట్ల జనాభాలో పార్సీల సంఖ్య 80,000 కూడా ఉండదు. ఆంగ్లో ఇండియన్స్ అంతే. అయితే కేవలం ఆంగ్లో ఇండియన్స్, పార్సీలు మాత్రమే ఇంత పౌరుషంగా ఎందుకుంటున్నారో తెలుసా అన్నాడు క్లైవ్. ఎందుకన్నట్లు చూశాడు రాజా. వాళ్ళకి అంత పౌరుషం ఎందుకంటే ఆంగ్లో ఇండియన్లలో ఇంగ్లీష్ రక్తం ఉంది. పార్సీలు ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు, అందుకే వాళ్ళకి అంత ఆత్మాభిమానం అన్నాడు క్లైవ్. మీ ఇండియన్స్లో ఆత్మాభిమానం హుళక్కి అనే అర్థాన్ని అందులోనే పలికిస్తూ. రాజా ఏదో అనేలోగానే ప్రపంచంలోని విషాదమంతా తన మొహంలోనే గూడు కట్టుకుని ఉన్నట్లు కనపడుతున్న జస్వంతరావు అక్కడికి వచ్చాడు. ఇండియాలోని కులాల లుకలుకలని గురించి అసహ్యంగా చెబుతున్న క్లైవ్ కాసేపు కుర్చీలో విశ్రాంతిగా వెనక్కి వాలి చేతులు తల వెనుక పెట్టుకుని అర్ధనిమీలిత నేత్రాలతో అలాగే ఉండిపోయాడు. అతని వైపు పరిశీలనగా చూశాడు రాజా. భవిష్యత్తులో భారతదేశం కులమత వర్గ వైషమ్యంతో చిన్నాభిన్నమైపోయే దృశ్యాలని తన మనోఫలకం మీద ప్రాజెక్ట్ చేసుకుని ఆనందిస్తున్నాడా ఈ క్లైవ్, ఈ విదేశీయుడు? అవును, దాదాపు అలాంటిదే అన్నాడు క్లైవ్ రాజా మనసులోని భావాలని తను చదివేస్తున్నట్లుగా. రాజా, రువాండాలోని డెవలప్మెంట్స్ ఫాలో అవుతున్నావా నువ్వు?
ఆ ఆఫ్రికన్ కంట్రీ చాలా దయనీయమైన స్థితిలో ఉంది అన్నాడు రాజా ఉద్విగ్నంగా. నిజమే, అక్కడ మెజారిటీ తెగ హుటులు, మైనారిటీ తెగ టుట్సీలు. వాళ్ళకి మధ్య అక్కడ మీ ఇండియన్స్కి ఉన్నట్లే భాష, సాంస్కృతిక, వర్గ వైషమ్యాలు ఉన్నాయి. రువాండాకి ప్రెసిడెంట్ జువెనల్ హబ్యారిమానా ఓ ప్లేన్ క్రాష్లో చనిపోవడంతో ఇంకా ఆ రెండు తెగల మధ్య కార్పణ్యం కట్టలు తెగిపోయింది. పరమ కిరాతకంగా ప్రజలని చంపడం జరుగుతోంది. తుపాకులు దొరక్కపోతే కత్తులతో, కొడవళ్లతో కూడా ఒకళ్ళని ఒకళ్ళు నరుక్కుంటున్నారు. శూలారోహణం చేయించి ఒక్కసారిగా 10 మంది పసిపాపలని గుచ్చి చంపుతున్నారు. ఆయుధాలు ఏమి దొరకని వాళ్ళు గొంతులు పిసుక్కుని ఒకళ్ళని ఒకళ్ళు చంపుకుంటున్నారు. మీ దేశంలో ఇప్పుడు జరుగుతున్న కుల వైషమ్యాలు ఇండియాని కూడా అతి త్వరలోనే రువాండాలాగా చేసేస్తాయి. అది తప్పదు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. కొన్నాళ్ల తర్వాత ఇక్కడ కూడా రువాండాలాగా ప్రజల దోవన ప్రజలు కొట్టుకు చస్తుంటారు. మనమేమో మన దోవన మనం దేశాన్ని దోచుకుంటాం. వాట్ డు యు సే అన్నాడు క్లైవ్. తన కోపాన్ని అదుపులో పెట్టుకోవడం కష్టమైపోతోంది రాజాకి. అయినా తప్పదు. మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాడు. ఈ ఒక్క వ్యక్తిని నిర్మూలించడం వల్ల ఈ మహా సమస్యకి పరిష్కారం దొరకదు. వ్యక్తిని కాదు, అతను వెనుక ఉన్న శక్తినే నిర్వీర్యం చేయాలి. అందుకుగాను తను ప్రస్తుతం ఓపిక పట్టాలి. చిన్నప్పుడు విశ్వనాథం మాస్టర్ గారు నేర్పించిన దేశభక్తి గీతం ఒకటి గుర్తుకు వచ్చింది. అందరిలాగా క్లాస్ రూమ్లో పాఠం చెప్పేవారు కాదు ఆయన. స్కూల్ కాంపౌండ్ వాల్ దగ్గరున్న పెద్ద చెట్టు కింద పిల్లలని కూర్చోబెట్టి పాతకాలపు గురుకులం వాతావరణం సృష్టించి పాఠాలు చెప్పేవారు, పాటలు పాడించేవారు. ఏవి ఇప్పుడలాంటి ఉదాత్తమైన సెంటిమెంట్స్ ఎవరిలోనూ ఎక్కడా కనపడదేం? సన్నగా విజిలేయడం మొదలెట్టాడు క్లైవ్. అన్ని వైపులా ఒకసారి పరికించి చూశాడు. అతని కళ్ళకి అక్కడే ఉన్న ఒక పులి కనపడింది. నటరాజన్ యూనిట్ తాలూకు సినిమా పులి అది. ఓహ్, టైగర్, మై ఫేవరెట్ యానిమల్ అన్నాడు క్లైవ్ ఎగ్జైటెడ్గా. ఆ వాక్యం ముగియకుండానే మళ్ళీ అతనే అన్నాడు, పులి ఎముకలతో చేసిన మందులకి మీ తూర్పు దేశాల్లో మంచి గిరాకీ ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో పులి ఎముకలకి కిలోకి 50,000 రూపాయల చొప్పున గిట్టుబాటు అవుతుంది. నేను యావరేజ్న సంవత్సరానికి 500 పులులని చంపించి కావలసిన వాళ్ళకి సప్లై చేస్తుంటాను. అయితే ఇంకెన్నాళ్ళులే, నువ్వు ఇండియాకి రాజైపోతే నేను ఆటోమేటిక్గా రెసిడెంట్ని అవుతా. అప్పుడింక ఈ చిల్లర వ్యాపారాల జోలికి వెళ్ళనక్కర్లేదు. నీ ఖజానా తాళానికి డూప్లికేట్ ఒకటి ఎప్పుడూ నా దగ్గరే ఉంటుంది. అవునా అన్నాడు పెద్దగా నవ్వుతూ. నీ ప్లాన్ సక్సెస్ అవుతుందనే నమ్మకం నీకుందా అన్నాడు రాజా. ఓ షూర్, తప్పకుండా అవుతుంది. ఇండియాని ఇప్పటి వరకు అనేక మంది కొల్లగొట్టారు. మిగిలిందంతా మనం ఊడ్చిపారేద్దాం. చివరికి పరిస్థితి ఎట్లా వస్తుందో తెలుసా? ప్రశ్నార్థకంగా చూశాడు రాజా. నీకు అలహాబాద్ సంగతి తెలిసే ఉంటుంది. ఎందుకు తెలియదు అన్నాడు రాజా. అలహాబాద్ ఇండియాకి 3 ప్రధానమంత్రులను ఇచ్చింది. అవును, జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, విపి సింగ్ అన్నాడు రాజా. అవునా, మీ దేశానికి 3 ప్రధానమంత్రులను ఇచ్చిన అలహాబాద్ నియోజకవర్గానికి దగ్గరలోనే కొన్ని పల్లెలు ఉన్నాయి. వాటిలో స్పెషాలిటీ ఏమిటో నీకు తెలుసా? ఆ స్పెషాలిటీ ఏమిటో తెలిసిన రాజా మొహం అవమానంతో ఎర్రబడింది. అది చూసి విషపు నవ్వు నవ్వుతూ అన్నాడు క్లైవ్. మీ దేశానికి 3 ప్రధానమంత్రులను ఇచ్చిన అలహాబాద్ నియోజకవర్గానికి దగ్గరలోనే కొన్ని పల్లెల్లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 47 ఏళ్ల తర్వాత ఇప్పుడు జరుగుతున్న ముఖ్య వృత్తి ఏమిటో తెలుసా? వ్యభిచారం. ఆ పల్లెల్లో ప్రజలకి పూట గడిచే దిక్కు లేదు. అందుకని ఆ పల్లెల్లో ఉన్న ప్రతి ఆడది వ్యభిచారమే వృత్తిగా పెట్టుకుంటుంది. పల్లెలో ఉన్న ప్రతి తండ్రి తన కూతుర్ని తారుస్తాడు. ప్రతి భర్త తన భార్యని అంగట్లో బొమ్మలాగా అమ్మకానికి పెడతాడు. రాజా, నా ఆశయం ఏమిటంటే ఇండియాలో ప్రతి పల్లె, ప్రతి పట్నం కూడా ఆ స్థితికి రావాలి. వస్తుంది కూడా. ఇండియా ఆ స్థితికి రావడంలో మీ నాయకుల సామర్థ్యం కూడా చాలానే ఉంటుంది అన్నాడు పగలబడి నవ్వుతూ. ఇంక నిగ్రహించుకోలేకపోయాడు రాజా. రాయల్ బెంగాల్ టైగర్ లాగా ఒక్కసారిగా క్లైవ్ మీదకి లంఘించి అతని గొంతు పట్టుకున్నాడు. ఇదంతా చూస్తున్న జస్వంతరావు కలవరపడి రాజా అన్నాడు కర్తవ్యం గుర్తు చేస్తున్నట్లు. క్లైవ్ మాత్రం మొహంలో ఏ భావం కనపడకుండా, నదురు బెదురు లేకుండా చెక్క బొమ్మలాగా కూర్చుని ఉన్నాడు. జస్వంతరావు గొంతు వినగానే
చప్పున వాస్తవాలు గుర్తుకొచ్చాయి రాజాకి. బట్ ఇట్ ఈజ్ టూ లేట్. తొందరపడకూడని టైంలో తొందరపడిపోయాడు తను. సరిదిద్దుకోలేని తప్పు. ఇంకెలా? అతనలా అనుకుంటూ ఉండగానే అదృష్టం కొద్దీ అతనికో విశేషం కనపడింది. క్లైవ్ కాలర్ మీద పాకుతోంది ఎర్రటి టేపులాగా ఉన్న కాళ్ల జెర్రీ. రాజా చేతులు క్లైవ్ కాలర్ని పట్టుకోగానే ఆ కాలర్ మడతలో ఇరుక్కుని చచ్చిపోయింది అది. కాళ్ల జెర్రీ అన్నాడు రాజా, ఆ ఒక్క ముక్కలోనే తన హఠాత్ చర్యకు ఒక కోణాన్ని ఆపాదిస్తూ. నెమ్మదిగా లేచి నిలబడి తన కాలర్ని దులిపి కాళ్ల జెర్రీని కింద పడేశాడు క్లైవ్. థ్యాంక్స్ అన్నాడు మెకానికల్గా. ఇదంతా చూస్తున్న జస్వంతరావు తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు. క్లైవ్ లేచి నిలబడుతున్నప్పుడు అతని జేబులోంచి చిన్న నోట్బుక్ కింద పడింది. వంగి దాన్ని అందుకుని దుమ్ము దులిపి దాన్ని రాజాకి కనబడేటట్లు పట్టుకున్నాడు క్లైవ్. అతని కళ్ళల్లో నవ్వు కనపడుతోంది. ఇదేమిటో తెలుసా అన్నాడు రాజా వైపు చూస్తూ. ఏమిటది అన్నాడు రాజా. నీ జాతకం అన్నాడు క్లైవ్. నిజంగా నీ జాతకం చూస్తావా అని నోట్బుక్ని రాజాకి అందించాడు క్లైవ్. దాన్ని తెరిచి చూశాడు రాజా. చాలా పాతకాలపు తమిళ భాషలో రాసి ఉంది మ్యాటర్ అంతా. ఆ తర్వాత పేజీలలో దాని తాలూకు తెలుగు ఇంగ్లీషు అనువాదాలు ఉన్నాయి. ఎవరు రాశారు ఈ జాతకం అన్నాడు రాజా. సాక్షాత్తు పార్వతి పరమేశ్వరులే ఈ జాతకం చెప్పారని మీ వాళ్ళంటారు. అంటే నాడీ గ్రంథాలలో నుంచి తెచ్చిన సమాచారమా ఇది అన్నాడు రాజా. ఎగ్జాక్ట్లీ అన్నాడు క్లైవ్. భుజాలెగరేశాడు రాజా. పార్వతీ పరమేశ్వరులే నిజంగా చెప్పారో లేదో గాని పూర్వకాలంలో కొంతమంది ఋషులు తమ శిష్యులకి జాతక శాస్త్రం బోధిస్తూ ఇక ముందు పుట్టబోయే కొంతమంది జాతకాల నమూనాని తమ శిష్యులకి వివరించి ఉండవచ్చును. అవే నాడీ గ్రంథాలు అయి ఉండవచ్చును అన్నాడు రాజా. మేబీ అండ్ మే నాట్ బి అన్నాడు క్లైవ్ కమిట్ అవ్వకుండా. ఏ నాడీ గ్రంథంలో దొరికింది నా జాతకం? ధ్రువనాడా అన్నాడు రాజా. ఎక్కడ దొరికింది? మద్రాస్ మైలాపూర్లోనా? తిరుపతి బైరాగి పట్టెడ దగ్గర? చిదంబరం దగ్గరి వైదీశ్వరన్ కోయిల్లోనా? చిదంబరం దగ్గర ఉన్న వైదీశ్వరన్ కోయిల్లోనే అన్నాడు క్లైవ్. జస్వంతరావు కలగజేసుకున్నాడు. అసలేం జరిగిందేమిటి అన్నాడు. చెప్పడం మొదలెట్టాడు క్లైవ్. మీ దేశంలో మూఢనమ్మకాలు అనేకం. మూఢనమ్మకాల సంగతి అలా ఉంచితే ఇప్పటిదాకా మానవ మేధస్సుకి అందని అద్భుతాలు కూడా మీ దేశంలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. వాటిలో నాడీ గ్రంథాలని ప్రముఖంగా చెప్పుకోవచ్చును. జస్వంతరావు సాలోచనగా అన్నాడు. మానవ మేధస్సుకి అందని వాటిలో ఈ నాడీ గ్రంథాలని చేర్చడం కరెక్టే. ఎప్పుడో ఎవరో మహామునులు భవిష్యత్తులో పుట్టబోయే వాళ్ళ జాతకాలు రాసి పెట్టారని అనుకుంటున్నాం మనం. ఆ తాళపత్ర గ్రంథాలు కొన్ని కుటుంబాలలో మిగిలిపోయాయి. తమిళ ప్రాంతంలో ఉన్న తాళపత్ర గ్రంథాలు సహజంగానే ప్రాచీన తమిళ భాషలో ఉంటున్నాయి. ఆ కుటుంబాల వాళ్ళల్లో చాలామందికి తెలుగు ఇంగ్లీష్ కూడా తెలిసి ఉంటుంది. తమిళంలో ఉన్నదానిని తర్జుమా చేసి చెబుతుంటారు అన్నాడు. అన్నిటికన్నా చిత్రం ఏమిటంటే నేను కనీసం కులం పేరైనా చెప్పకుండానే రాజా జాతకాన్ని బయటికి తీశారు అన్నాడు క్లైవ్. వేలిముద్ర సాయంతోనా అన్నాడు రాజా. అవును, వేలిముద్ర సాయంతోనే. నా వేలిముద్ర నీ దగ్గరికి ఎలా వచ్చింది? నీ వేలిముద్ర సంపాదించడం అంత కష్టమైన పనేం కాదు కదా అన్నాడు క్లైవ్ మిస్టీరియస్గా. రాజా వేలిముద్రని వైదీశ్వరన్ కోయిల్లో ఇచ్చావా అన్నాడు జస్వంతరావు. అవును. వేలిముద్రని చూసి చూడగానే అక్కడున్న అతను ఒక రిఫరెన్స్ బుక్ లాంటి తాళపత్ర గ్రంథాన్ని తీసుకొచ్చాడు. వేలిముద్రని సరిపోల్చి చూశాడు. ఆ తర్వాత అడిగాడు, మీ మనిషి పేరు రాతో మొదలవుతుందా అని. అవునని చెప్పాను. అతను ఇంకో పేజీ తిప్పాడు. అతనికి పెళ్లి కాలేదు కదా అన్నాడు. అవునన్నాను. ఇంకో పేజీ తిప్పి అతను రాజవంశానికి చెందినవాడా అని అడిగాడు. అవునన్నాను. ఇలా వివరాలన్నీ సరిపోతూ ఉన్న తర్వాత నాడీ గ్రంథం తాలూకు ఆ మనిషి రాజా జాతకం ఉన్న ఇంకో తాళపత్ర గ్రంథం తెచ్చాడు. అందులో ఇతను ఎవరో, ఇతని భవిష్యత్తు ఏమిటో, ఎవరితో పెళ్ళవుతుందో, పిల్లలు ఎంతమంది పుడతారో అంతా సవివరంగా రాసి ఉంది. చటుక్కున అడిగాడు జస్వంతరావు. రాజా పెళ్ళి ఎవరితో అవుతుంది? నుదురు చిట్లించి ఆలోచించాడు క్లైవ్. ఎవరో మీ హిందూ దేవత పేరు ఉన్న అమ్మాయి. నవ్వాడు జస్వంతరావు. ఇక్కడ చాలామంది అమ్మాయిలకి హిందూ దేవతల పేర్లే ఉంటాయి. హఠాత్తుగా గుర్తొచ్చినట్లు అన్నాడు క్లైవ్. తమిళ ప్రాంతంలోని ఓ పెద్ద ఆలయంలో ఉండే దేవత. కంచి కాదు, మధుర. యా, మధుర. మధురలో ఉండే దేవత పేరేమిటి? మధుర మీనాక్షి.
దట్ ఈజ్ ఇట్ అన్నాడు క్లైవ్ ఎగ్జైటెడ్గా. యా, మీనాక్షి. కానీ అక్కడ అడ్డంకి ఉంది. అప్రయత్నంగానే చివుక్కున తల పైకెత్తి చూశాడు రాజా. రాజా మీనాక్షిల రిలేషన్షిప్ ప్రణయంగా ఉండవచ్చును, లేదా ప్రళయంగా కూడా ఉండవచ్చును. ప్రణయమైతే పరిణయం, ప్రళయమైతే ఇంక చెప్పేదేం లేదు అన్నాడు క్లైవ్. క్లైవ్ చెప్పింది ఇప్పటికే సగం నిజమైనట్లు అనిపించింది రాజాకి. మీనాక్షితో తన అనుబంధం, ఒక క్షణంలో ప్రేమ, మరుక్షణంలో దూరమైపోవడం ఘటన అంటే ఇదేనా? సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయన్న దానికి ఇదో నిదర్శనమా? క్లైవ్ చెబుతూనే ఉన్నాడు. నాడీ గ్రంథంలో ఇంకో ప్రత్యేకత ఏమిటంటే గతం, వర్తమానం, భవిష్యత్తు మాత్రమే కాక గత జన్మ గురించి, ముందు పుట్టబోయే జన్మల గురించి కూడా చెప్పగలగడం. అయితే ఇక్కడే ఇంకో చిక్కుముడి ఉంది అన్నాడు క్లైవ్. ఏమిటి అన్నాడు జస్వంతరావు. ఆ జాతకుడు మధుర మీనాక్షి పేరుతో ఉన్న ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే ఇంక వీళ్ళిద్దరికీ ఇదే చివరి జన్మ, ఆ తర్వాత మోక్షమే. చేసుకోలేకపోతారా? చేసుకునేదాకా జన్మలు ఎత్తక తప్పదట అన్నాడు క్లైవ్. చురుగ్గా చూశాడు రాజా. క్లైవ్ మళ్ళీ అన్నాడు, రాజా, అన్నిటికంటే అద్భుతం ఏమిటంటే నాడీ గ్రంథాలలో రాసి ఉన్న నీ గత జన్మ వృత్తాంతం. గత జన్మలో నీవెవరో తెలుసా? నాకెలా తెలుస్తుంది అన్నాడు రాజా. కుర్చీలో సరిగ్గా కూర్చో, లేకపోతే కింద పడిపోతావు. అంతటి ప్రచండమైన విశేషం ఇది. నాడీ గ్రంథం ప్రకారం గత జన్మలో నువ్వెవరంటే అని చెప్పడం మొదలెట్టాడు క్లైవ్. క్లైవ్ అలా చెబుతుంటే జస్వంతరావు కూడా ఆసక్తిగా ముందుకు వంగి వింటున్నాడు. చాలా సీరియస్గా చూస్తున్నాడు రాజా. క్లైవ్ అన్నాడు, గత జన్మలో రాజా ఎవరంటే? ఎవరు అన్నాడు జస్వంతరావు ఉద్వేగంగా.